మన పార్టీ భారతీయ జనతా పార్టీ. మన సిద్ధాంతం ఏకాత్మత మానవతావాదం. ఏకాత్మత మానవతావాదం పేరు కాస్త ఉండటానికి కొడుకుగా ఉంది, కానీ దానికంటే ముందు ప్రపంచంలో 2 రకాలైన వాదాలు ఉన్నాయి. ఒకటి పెట్టుబడిదారి, రెండోది సామ్యవాదం అంటే కమ్యూనిజం. ఒకటేమో మనిషి బాగుపడితే చాలు, సమాజం ఎట్టున్నా సరే అదే బాగుపడింది అనుకుంటారు. దానివల్ల ఏమైందంటే బాగా పీడించబడి సమాజం అంతా గొడవలు అయ్యి ఎవరు 4-5 పెద్దోళ్ళు. ఆ తర్వాత రెండోది ఏంటంటే సామ్యవాదం. సామ్యం అంటే కమ్యూనిజం. అంటే మనుషులది ఏం లేదు, సమాజం అంతా గట్టిగా ఉంటే మనుషులు ఆటోమేటిక్గా బాగుపడతారు. అదేమైందంటే పని చేసినోడికి పని చేయనోడికి ఒకటి ఆదాయం అయితే పని చేసేవాడు కూడా మన చివరి ఆర్థిక. దీని నుంచి మనం ఏం చేసామంటే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని ఈయన ఏకాంత మానవత్వం మనం ఏదైతే భారతదేశంలో పురాతనం నుంచి ఉందో ఆ విధానాన్ని తీసుకొచ్చి ఇదే ప్రపంచానికి సరైన మార్గం పెట్టింది. సమాజం మనకి ఇద్దరు ముఖ్యమే, కుటుంబం మనిషి ఇద్దరు ఎట్లయితే ముఖ్యమో అంటే సమాజం మనిషి ఇద్దరు ముఖ్యం. దేనికి ఉండే ఇంపార్టెన్స్ దానికి ఇవ్వాలి. ఊరు మనిషి తర్వాత మనిషి కుటుంబం కోసం పనిచేయాలి, కుటుంబం ఊరు కోసం పనిచేయాలి, ఊరు జిల్లా కోసం పనిచేయాలి, జిల్లా రాష్ట్రం కోసం పనిచేయాలి, రాష్ట్రం దేశం కోసం పనిచేయాలి, దేశం ప్రపంచం కోసం పనిచేయాలి, ప్రపంచం అంతా కూడా ప్రకృతి కోసం పరమాత్మ కోసం పనిచేయాలి. ఇది మనం చెప్పే పద్ధతి. భారతీయ జనతా పార్టీ జాతీయవాదాన్ని నమ్మింది. జాతీయవాదం అంటే మన స్వాతంత్రం రాగానే నెహ్రూ గారు చెప్పారు, బాయ్ మనమంతా ఇప్పుడు దాకా వేరే రాజ్యాలు ఉన్నాం, ఇప్పుడు నుంచి ఒక్క దేశంగా మారాలి అని. మనం చెప్పేంటే ఇవాళ మారింది కాదు, ఎప్పుడో మన తాతల వేల సంవత్సరం నుంచి మంది ఒకటే దేశం. కేరళలో ఉన్నోళ్ళు కాశీకి పోతే పుణ్యం వచ్చింది అనుకుంటారు, కాశ్మీర్లో ఉన్నోళ్ళు కాశీకి పోతే పుణ్యం వచ్చింది. అది ఎవరు తెచ్చారు? ఎవరు ఒక రాజు వచ్చి చూపెట్టారు? లేదు. ఆ భారతదేశం ఆ చివరి నుంచి ఈ చివరి దాకా తులసి మొక్కను పూజిస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది? కొన్ని 100,000 సంవత్సరాల నుంచి, 1,00,000 సంవత్సరాలు. కాబట్టి మనం చెప్పేంటే ఒక జాతి ఇప్పుడు పొందింది కాదు, ఎప్పటి నుంచో మనం ఒక జాతి. కాబట్టి దాన్ని మధ్యలో మర్చిపోయాం కాబట్టి ఒకటి చెయ్యాలి. ఇది సిద్ధాంతం. ఏకంత మానవతావాదం అంటే అన్నిట్లో కూడా ఆత్మ ఉంది. మన ఎట్లో మనిషిమో, పక్షిలో అట్లనే మనిషి ఉన్నాడు, చెట్లు అట్లనే మనిషి ఉంది, కొండలు కూడా అట్లనే మనిషి. ఇలా రాజకీయ నాయకులు చూస్తే మరి పోలగిస్తారు, మన కాంట్రాక్ట్ చేయాలా, కొండనంతా తవ్వేసి అమ్మే, ఆ ఎక్కడి గల్లు ఉన్నాయి చూసేది. ప్రకృతి ఏదైనా వినాశమే అబ్బాయి అని మనకెందుకు? అదే ఏకంతో మనలో ఉన్న ఆత్మే ఎదుటి ఆత్మలో కూడా ఉంది, మనలో ఉన్న ఆత్మ చెట్టులో కూడా ఉందంటే అప్పుడు నరకడుగా. కాబట్టి మనం ఏంటంటే అందరిలో భగవంతుని చూడాలి. అందరిలో మన ఆ దేహంలో ఏ ఆత్మ అయితే ఉందో అన్నిట్లో ప్రకృతిలో చరాచర ప్రకృతి మొత్తంలో కూడా ఆ ఆత్మే ఉంది. కాబట్టి దీన్ని ఏకాంత మానవత్వం. ఎప్పుడైతే ఈ భావంతో ఉన్నామో అప్పుడు దోచుకోవాలనే కోరిక పుట్టదు. మనం అనుకుంటే మన అందరి కోసం పనిచేస్తాం కదా. ఇంకోటి ఏంటంటే మనంతా ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేసే పార్టీ. అధికారంలోకి వచ్చాము, మళ్ళీ అధికారంలోకి ఎట్లా రావాలా అని ఆలోచించడం కాదు. మనం అధికారంలోకి వస్తే సమాజాన్ని మార్చాలి. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావడానికి 70 సంవత్సరాల నుంచి వేరే వాళ్ళు అధికారంలో ఉండడానికి ఎంత తేడా ఉందో. ఎందుకోసం అంటే మోడీ గారు ఎక్కడి నుంచి వచ్చారు? మన బీజేపీ నుంచి వచ్చారు. దేశం మారాలి, దేశం శక్తివంతం కావాలి. ఇంతకుముందు ఏదన్నా సంఘటన జరిగితే భారతదేశం ఎవరు లెక్కేసేవాళ్ళు కాదు. ఇవాళ మరి ఏం జరిగినా ప్రపంచ నాయకులు అంటే మోడీ గారు. ఎందుకోసం అంటే మనం ఈ సిద్ధాంతంలో నుంచి వచ్చాం. మరి మనం ఒక్కరమే కాదు, మన దేశం అంతా బాగుపరచాలి. దేశం అంతా బాగుంటే మనం కూడా బాగుంటాం. కాబట్టి మనందరం కూడా అదే పద్ధతిలో పనిచేయాలి. భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీని మనం అధికారంలోకి తీసుకురావాలి. అధికారంలోకి ఎందుకు తీసుకురావాలంటే ఈ పనులు చేయడానికి, సమాజాన్ని మార్చడానికి, సమాజం అభివృద్ధి చెందడానికి మనం అధికారంలోకి రావాలి తప్ప మనమేదో సంపాదించుకొని తాతల పిల్లల దాకా అది నిలబడదు. పీడించిన వాడు ఎప్పుడు బాగు బతకలేదు. కాబట్టి అందరి కోసం పనిచేద్దాము. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మనందరం పనిచేద్దాం. సెలవు. ఏకాత్మత మానవతావాదం, అలాగే
జాతీయవాదం సాంస్కృతికవాదం గురించి మొదటి కాలాంశాన్ని చాలా చక్కగా వివరించినటువంటి కొత్త నందమూరి వీరరాఘవులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రెండో కాలాంశం గురించి వివరించడానికి మన యనమల నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాం. అలాగే రెండో కాలాంశానికి సంబంధించి డిస్టర్బ్ చేస్తారు ఇలాంటి అవకాశం మళ్ళీ పొద్దుకుని రాదు. అమ్మ మీ పేరు? నా పేరండి జయలక్ష్మి. రెండో కాలాంశానికి